నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ కోసమని ఎందుకని అంచనాలని ఆల్మోస్ట్ ట్రిబుల్ చేసింది 3 నెలల్లోనే? ఇదే క్వశ్చన్, డౌట్ ప్రతి ఒక్కరిలోనూ రేజ్ అవుతుంది. మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, నమస్కారం. కరెక్ట్గా 3 నెలల్లోనే 50,000 కోట్లు అనుకున్నది కాస్త తర్వాత 75,000 కోట్లు అయింది, ఆ తర్వాత 1,50,000 కోట్లు. జస్ట్ 3 నెలల కాలం. అసలు ప్రోగ్రామ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వకముంది ఎందుకని అంతలా అంచనాలు పెంచేశారు, బడ్జెట్ పెంచారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం మాట్లాడుకోవాలి. ఎన్నికల కంటే ముంగట 50,000 కోట్లైనా సరే మనం మూసి ప్రక్షాళన చేద్దామని అన్నటువంటి మాట ఏప్రిల్లో అయింది. తర్వాత జూపల్లి గారు ఒక ప్రస్తావనలో అది ఎన్ని కోట్లైనా 70,000 కోట్లైనా సరే ప్రక్షాళన అనేటటువంటి జరగాలనేటటువంటి అంశం వచ్చి ఉంటాయి. నేను ఒకటి ఏమడుగుతున్నా, అసలు ఈ 1,50,000 కోట్ల రూపాయలు అనేటటువంటి అంశాన్ని మూసి ప్రక్షాళన ఒకటి కాదు, టోటల్ నగర ప్రక్షాళన దాంట్లో ఇమిడి ఉంది. టోటల్ నగర ప్రక్షాళన ఉంది. అది కూడా ఎంతవరకైనా అన్ని కోట్లైనా సరే అనేటటువంటి చెప్పే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గతంలో ఒకసారి మాట్లాడినారు. అయితే ఇక్కడ ఫస్ట్ జరగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇంకా డిపిఆర్ఏ కాలే, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే కాలే. మొన్న బడ్జెట్లో మనం కేటాయించింది 1,500 కోట్ల రూపాయలు, 1,500 crores, నాట్ 1,50,000 crores. అసలు ఫస్ట్ డిపిఆర్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనకి ఏమేమి కావాలి అని అంటే, చిన్నపాటి వర్షం పడంగానే నగరంలో రోడ్లు మొత్తం మునిగిపోతున్నాయి, కార్లు మొత్తం మునుగుతున్నాయి, మనుషులకు ఒకప్పుడు మోకాళ్ళు అవుతున్నాయి, నడుములు లోతు దాకా ఈరోజు అవుతుంది, ట్రాఫిక్కి తీవ్రమైన అంతరాయం జరుగుతుంది. ఇవన్నీ జరిసే పక్కన పెడితే ప్రతి ఒక్కడు 1-2 గంటలు, అవసరమైతే 3 గంటలు ఆగుతాడు. కానీ ప్రాణాలు పోతున్నాయి, మ్యాన్హోల్లలో మునిగి చచ్చిపోతూ ఉన్నారు, నాళ్ళల్లో కొట్టుకొని పోతూ ఉన్నారు. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా కూడా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము. ఇవన్నీ పక్కకేస్తే నిత్య కళ్యాణం పచ్చతోరణం లెక్క రోగాలలో మాత్రం నగర ప్రజలు బతుకుతూ ఉన్నారు, నిత్యం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఉంటున్నటువంటి సంపాదన మొత్తం ఈరోజు అటు స్కూళ్ళకి లేకపోతే ఇటు హాస్పిటల్లకి సరిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి చర్చ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జనాలలో ఉంది. అవునా కాదా? సో నగరం నడిబొడ్డున ఉంటున్నటువంటి మూసిని ప్రక్షాళన చేయకపోతే రోగాలు మాత్రమే కాదు, ఈరోజు అన్ని రకాలుగా పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు మనకు వస్తున్నాయి అనేటటువంటిది ఉన్నప్పుడు దాని పరిష్కారం వెతుకుదామా వద్దా? కవిత గారు కదా ఒకటి చెప్పండి. అయితే ఇప్పుడు డిపిఆర్ అనేది కూడా లేకుండానే ఎందుకని ఒక అడుగు ముందుకేశారు? వాళ్ళని రీలొకేట్ చేయాలి, లేకుంటే బాధితులకు సంబంధించి అక్కడ వాళ్ళకి ఏడుపులు వినిపిస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు ప్రాపర్గా ఎలా వెళ్దాము, ప్లాన్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఏంటి, ఇవన్నీ లేకుండా డైరెక్ట్ రీలొకేషన్ మీద వెళ్ళిపోయి వీళ్ళే బాధితులు, వీళ్ళ వల్లే అవుతుంది మూసీ ఎంక్రోచ్మెంటో లేకుంటే మూసీ పాడవడానికి కారణం వాళ్ళే అన్నట్టుగా ఎందుకని ప్రొజెక్ట్ అవుతుంది? మీరు అన్నది తప్పు. ఒకటి ఏంటిది అని అంటే, మూసీ పాడవడానికి కారణం వాళ్ళే అనేటటువంటి ప్రభుత్వం ఎక్కడ చెప్పాలి, ఎవడు కూడా చెప్పడానికి కాకుంటే ఫోకస్ పెట్టాల్సింది పరిశ్రమలు, మిగతావన్నీ. రెండోది, మూసీలో ఆక్రమణలు ఉన్నాయనంటే ఖచ్చితంగా అవి ఆక్రమించి కట్టినటువంటి విషయం. ఎందుకనంటే ఏ చట్టంలో కూడా వాటర్ బాడీస్లో కట్టనీకే ఉండదు. ఓకే, ఎట్లాంటి ప్రొవిజన్స్ లేకపోతే ఎట్లాంటి రిలాక్సేషన్స్ లేకపోతే ఎట్లాంటి రెగ్యులరైజేషన్స్ కూడా వాటర్ బాడీస్లలో లేవు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందంటే, సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాంట్లో కూడా ఏంటంటే, అప్పుడు యూపీలో కానీ పక్కన హర్యానా అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఇంట్లో ఎవరైనా దొంగతనం చేసిండు అనుకోండి, వాడు దొంగతనం చేసిన ఇల్లు కాబట్టి ఇల్లు మొత్తం కూలగొట్టారు. సో వాడు పలానోడు కాబట్టి ఇట్లా ఎవరి మీద ఎక్కువ దాడులైనాయి, దళితుల మీద, మైనారిటీల మీద ఎక్కువ ఇల్లు మొత్తం కూలగొట్టేటటువంటి యూపీ యోగి బుల్డోజర్ సర్కార్ అని చెప్పి మాట్లాడారు. ఇక్కడ కూడా మాట్లాడారు చాలా. రెండింటికి తేడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడో దొంగతనం చేసిండు అనేటటువంటిది ఆరోపణతోటి పోయి ఇల్లు కూలగొట్టిన దానికి నగరం నడిబొడ్డులో ఉండి మురికి కూపం లెక్క మారి ఈరోజు ఉంటున్నటువంటి నగరవాసులకి నిత్య రోగాలని ఇస్తున్నటువంటి మూసీని ప్రక్షాళన చేయాలనేటటువంటి దానికి చాలా తేడా ఉంది. ఆడనేమో ఒక కమ్యూనిటీ మీద విద్వేషంతోటో లేకపోతే ఒక వివక్షతోటో ఒకడు నచ్చలేదు కాబట్టి వాడిని ఇల్లు కూలగొట్టాలని చెప్పు పసిపిల్లలున్న ఎలగొట్టేటటువంటి ఒక అరాచకపు రాజకీయాన్ని సుప్రీంకోర్టు మొట్టికాయలేయడమే కాదు, దానికి ఆపేసేసింది. ఏమన్నది, దేశవ్యాప్తంగా కూడా, కేవలం ఆడ కాదు దేశవ్యాప్తంగా కూడా ఎవడన్నా పోయి బుల్డోజర్ తోటి కూలగొట్టాలని అంటే స్థానికంగా ఉంటున్న కోర్టులో పర్మిషన్ తీసుకోవాలని చెప్పని అన్నది. కోర్టు నోటీస్లో ఉండాలి. దీంట్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చింది, 3టికి ఇచ్చింది. ఏంటివి ఇచ్చింది? ఒకటి, 1 వాటర్ బాడీస్,
నేను మళ్ళీ కూడా ఒత్తే చెప్తున్నా, వాటర్ బాడీస్లో ఉంటున్నటువంటి దానికి కోర్టు పర్మిషన్ తీసుకొని కొట్టాలనేటటువంటిది ఏం లేదు. వాటర్ బాడీస్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది రైల్వే లైన్స్, రైల్వే ట్రాక్స్కి అటు ఇటు బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీలలో కూడా ఎవడన్నా కబ్జాలు చేసుకొని కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా కొట్టేయచ్చు, దాంట్లోకి ఎవరు పోవడానికి లేదు. మూడోది పార్కులు, ఈ పార్కులకు సంబంధించింది కూడా ఎవడన్నా వచ్చి కబ్జాలు చేసి చేస్తామనంటే ఇవన్నీ నోటీసులు కథా కార్ఖానా అనేటటువంటి అంశాలు ఏం కాదు. ఎవడు ఎక్కడైనా కూడా ఏ డాక్యుమెంట్లైనా తయారు చేస్తారండి. కానీ ముఖ్యంగా మూసీ ప్రక్షాళనలో భాగంగా జరుగుతున్నటువంటి దాంట్లో 90% మంది ఎవరైతే ఎవరో వాళ్ళందరూ డబల్ బెడ్రూమ్లో మేము ఇస్తున్నామనంటే సంతోషంగా పోతారు. ఎవరైనా మూసీలో మురికిలో బతకాలని అనుకుంటారా? కాకుంటే బాధితులు కేవలం వాళ్లే అన్నట్టు ఎందుకు ప్రొజెక్ట్ అవుతుంది? ఇప్పుడు పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కలుషితాలు ఉన్నాయి, అవన్నీ పరిశ్రమల్ని పాడు చేస్తున్నాయి, నది మన మూసీ నదిని పాడు చేస్తున్నాయి అనేది అంత పాటుగా నాలాలను కూడా డైరెక్ట్ డ్రైన్స్ కనెక్షన్ అనేది కూడా ఉంది. వీటి గురించి ఇంకా ఎందుకు ఆలోచన మొదలు పెట్టలేదు? హైడ్రా ఏంటిది? కరెక్ట్ పాయింట్కి వచ్చి హైడ్రా ఓన్లీ చెరువులకి అన్నారు, మూసీ కోసం అనేది మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఉంది కదా. కాదు, నేను చెప్తా, హైడ్రా నాలాలు చెరువులకు సంబంధించి మాత్రమే ఉంది కదా. ఇప్పుడు SNDP అయినా SRDP అయినా ఇప్పుడు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎట్లా ఇస్తారో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఇవన్నీ ఎప్పటిసందో మనకు వచ్చినాయి. అంతేకాదు NGTకి నుంచి మనకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మొత్తుకుంటారు, మనం మొట్టికాయలు వేస్తారు. ఉదాహరణకి నేను చెప్తున్నాండి, ఇప్పుడు మనకి దుర్గం చెరువు ఉంది, అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కట్టారు. అదే ప్రతిసారి ఫోటోలు పెడతారు కదా, బాగా కెమెరా 360 డిగ్రీలు కిందికించి మీదకించి కేటీఆర్ కట్టిండి ఇక చూడండి హైదరాబాద్ ఎట్లా వెళ్ళిపోతుందని ఆ వైర్లకే లైట్లు పెట్టి ఒకటే అది చేస్తుంటారు కదా. దాని కింద చెరువు సంగతి మాట్లాడుకోవాలిగా మనం. మరి ఎందుకు మీరు నోటీసులు ఓ నెల రోజుల పాటు కోర్టుకు వెళ్ళొచ్చు అన్నట్టుగా వాళ్ళకి మాత్రం ఒక లిమిట్ అనేది ఉంది అక్కడ? ఏ నెల రోజుల పాటు కోర్టుకు పోవాలని ఉంది? మనం నోటీసులు ఏమని వాళ్ళు కోర్టుకు పోయారు. అవును, నెల రోజుల పాటు మీరు కోర్టుకు పోవాలని ఎవరు నోటీస్ ఇయ్యాడు ప్రపంచంలో? నెల రోజుల టైం అయితే ఇచ్చారు, మిగతా వాళ్ళకి లేదు తప్పది. పర్మిషన్లు ఉంటున్నటువంటి దాన్ని దేన్ని కూడా మనం టచ్ చేయలేదు. అయినా అది FTL జోన్లలో ఉంటే మనం నోటీసులు ఇచ్చినాం, వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. కూల్ చేశారు కదా ఇప్పుడు నల్ల చెరువు దగ్గర నుంచి మిగతా చెరువుల్లో. అసలు పర్మిషన్లే లేనటువంటి దాన్ని కూల్చేదే కదా. అది కూడా దాంట్లో ఎవరు పర్మనెంట్ రెసిడెంట్స్ లేరండి. అక్రమ కట్టడాల్లో కూడా పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటున్నటువంటి కాదు, కూలగొట్టినవి మొత్తం కూడా కమర్షియల్స్. ఇప్పుడు షెడ్లు ఉంటాయి, ఒకటి వాటర్ ట్యాంకర్లో దందా చేస్తా ఉన్నాడు, ఆడ 4 ఉండు అనుకోండి, ఆ కమర్షియల్ సెగ్మెంట్ దాన్ని ఇంటి కిందకి నువ్వు లెక్కయ్యవు కదా, దాన్ని కూలగొట్టి. కాకుంటే మేము 3 రోజుల కింద గృహప్రవేశం చేసుకున్నాము, లేకుంటే మా బుక్స్ ఉన్నాయి అవి తీసుకొని ఇవ్వట్లేదు, మా ఆవిడ ప్రెగ్నెంట్ తనకైనా ప్రొటెక్షన్ ఉండాలి, ఇలాంటివన్నీ బాధితులు చాలా పేదవాళ్ళు కనిపించారు కదా. ఒకటైతే చెప్తా, ఇంత పెద్ద రీఫార్మ్ ఏదైతే జరుగుతుందో, ప్రక్షాళన ఏదైతే జరుగుతూ ఉందో, రెజ్యువనేషన్ అనేటటువంటి మూసి తీసుకున్నా, లేకపోతే చెరువులను కాపాడుకోవాలనేటటువంటి అంశాలు తీసుకున్నా, ప్రతిపక్షాలు ఎంతసేపు అధికార పక్షాన్ని కార్నర్ చేయాల్సిందే అనేటటువంటి ఒకటి అనుకున్నప్పుడు అది ఏ రకంగానైనా మనం చేసుకోవచ్చు. నేను ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ లెక్క నేను కూడా చెప్తున్నా, ఒక దాంట్లో పెద్ద జరుగుతున్నటువంటి వ్యవహారంలో చిన్నగా ఉంటున్నటువంటి అంశాన్ని కూడా పెద్దగా చేసి మనం చూపెట్టవచ్చు. కానీ నేనేమంటున్నా, దీని పర్పస్ ఏంటిది? అసలు హైడ్రా పర్పస్ ఏంటిది? మూసీ రెజ్యువనేషన్ పర్పస్ ఏంటిది? హైడ్రా అనేటటువంటి చిన్నపాటి వర్షాలు పడుకుంటేనే ఇప్పుడు ఏ రోడ్డున మనం తీసుకోండి మునిగి సద్దామా, లేకపోతే ఉన్నటువంటి చెరువుల్ని కాపాడుకొని మంచినీళ్ళు అయితే, అండర్గ్రౌండ్ వాటర్ అవుతుంది, పొల్యూషన్ లేకుండా అవుతుంది, భావితరాలకి పర్యావరణము పరిరక్షించి మరీ చేతులు ఇచ్చేటటువంటి ఆస్తి, అసలైన ఆస్తి అదే కదా. ప్రపంచ దేశాలు మొత్తం ఏమో ఇళ్లకించి బయటికి వచ్చి ప్రకృతిని కాపాడాలని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెడుతున్నారు ప్లకార్డులు పట్టుకొని. కేవలము ఈ కలియుగంలో ఎవడు ఉండడేమో ఇట్లా, కేవలము ఇక్కడ భారతదేశంలో అది కూడా హైదరాబాద్లో BRS పార్టీ అనేటటువంటి ఒకటి రాక్షస పార్టీ, అది మాత్రం కొట్టనీకలేదు, ప్రక్షాళన చేయొద్దు, చెరువులను కాపాడొద్దు అని చెప్పి. అయితే రామ్మోహన్ గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు మూసీ నదికి సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం ఎంక్రోచ్మెంట్లు, ఇంకెవరో వచ్చి దాన్ని జాగాని ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకున్నారు అనేది కాదు. ఇప్పుడు పరిశ్రమ వ్యర్థాలు అనేది డైరెక్ట్గా అందులోకి వస్తున్నాయనేది, నాలాలని కూడా డైరెక్ట్గా డ్రైనేజ్ వ్యవస్థను కూడా లోపలికి వదిలేశారని, వాటి మీద ఎందుకని ఇంకా ఫోకస్ రాలేదు? ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను అదే చెప్తున్నా, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటే కాదు, STPలు కట్టడం అనేటటువంటిది ఉంది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, టోటల్ NGT నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏదైతే పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలనేటటువంటి దాని గురించి ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో దాని యొక్క ఆదేశాలు దిశానిర్దేశాలు, నిజం చెప్తున్నా కోర్టు భాష కూడా వద్దు కవిత గారు. మనం మనుషులం, మన ఇంట్లో చెత్త ఉండాలని కోరుకుంటామా, నీట్గా ఉండాలని కోరుకుంటామా? మీరు అన్నది నిజం, వ్యర్థాలు వచ్చి కలుస్తున్న దాన్ని ఆపాలి. అవును, ఓకే. ఇంకోటి మురికి వచ్చి ఇంకేదైనా డ్రైనేజీలు కలుస్తున్నా ఆపాలి. ఏడికెంచి నీకు ఉస్మాన్ సాగర్ తీసుకో, ఇంకేదైనా తీసుకో, మనం తాగేటటువంటి నీళ్ళని శుద్ధంగా పెట్టుకుంటాం మనం. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ డెవలప్మెంటే. రేపు పొద్దున ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఏంటిది, అసలు మూసీ యొక్క FTL ఎంత,
తర్వాత రివర్ బెడ్లో ఎంతమంది ఉన్నారు, చెరువు లోపల రేపు పొద్దున గట్టిగా వర్షాలు వచ్చినప్పుడు మన వరదలు వచ్చినుండే, ఈ రోజు కూలగొడుతున్నటువంటి వాటిలలో ఇండ్లలో ఎవరు లేరు, ఖాళీ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళంతా. వరదలు వచ్చిన రోజులు వీటిలలో లేరండి, ఇది అందరికి తెలవాలి. వీళ్ళు ఎవ్వరు అక్కడ బతకలేదు. కొంచెం వర్షాలు వస్తున్నాయనంటే ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకొని పోయేటటువంటి పరిస్థితి. మరి దీన్ని మనం ఆపుదామా వద్దా అంటున్నా నేను. మనుషులు కొట్టుకుపోయేటటువంటి మనం చూస్తున్నాం. ప్రక్షాళన అనేటటువంటి ఫస్ట్ దీని బౌండరీలు ఎంత, మూసి బౌండరీలు ఎంత, మీదికెంచి గేట్లు వదిలిపెట్టుకున్నా కూడా ఫుల్ లెవెల్ మనకు ఫ్లో అయితే రేపు పొద్దున వరదలు వచ్చినా ఏమొచ్చినా దానికి ఎవరు కూడా అడ్డం కాదు. ఎవరి కోసం చేస్తున్నాం ఇది, అడ్డం కట్టుకురు అనుకో ఎవరైనా వచ్చి కట్టుకుంటుండ్రు. ఇక రేపు పొద్దున కొట్టుకొని పోయి సస్తే ఆయన అట్లా కట్టుకునేటటువంటిది ఉందా? అయితే రామ్మోహన్ గారు, ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన, మూసీ దాన్ని తీసుకొచ్చిన, ఇప్పటిదాకా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి 6 గ్యారంటీ స్కీములు కావచ్చు, అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలు కావచ్చు, వీటిని అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చారనేది ఒకదాంతో పాటుగా హైడ్రాని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ బెదిరిస్తున్నారు, రియల్టర్లని కావచ్చు, కాంట్రాక్టర్లను బెదిరించి ఆ వచ్చిన డబ్బును తీసుకెళ్లి పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు అనే మాట ఒకటి వచ్చినట్టే, హైడ్రాతో పాటుగా మూసీకి సంబంధించి ఇప్పుడు 1,50,000 కోట్లు అంటే 25,000 కోట్లని రాహుల్ గాంధీకి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతోంది ఎన్నికల కోసం. ఎందుకని వస్తోంది ఇలా? మీరు అడిగినటువంటి ప్రశ్నల సామాన్య ప్రజలు కొంచెమన్నా లాజికల్గా మనం గిట్ట ఆలోచిస్తే, ఎప్పుడైతే చెరువుల పరిరక్షణ అనేటటువంటి అంశాన్ని ఎత్తుకోకుండా ఉంటే అందులో వచ్చినంత డబ్బు దేంట్లో రాదు. కానీ చెరువుల పరిరక్షణ కావాలి అని అంటే కబ్జాలు చేసిన వాళ్ళందరూ నిలగొట్టాలి. అంటే వాడికి పైసలు వచ్చేటటువంటి పనిని మనం ఆపుతున్నాం. ముఖ్యమంత్రి గారు తలుచుకొని జస్ట్ లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ పోయి జేసీబీ ఇట్లా చూపించి కన్వెన్షన్ కాడ మళ్ళీ వచ్చేసారు కదా. అవి ఎన్ని వందల కోట్లు ఇచ్చిర్రా, 400 ఇచ్చిర్రా, 500 ఇచ్చిర్రా, వాళ్ళే ప్రెస్ మీట్లలో మాట్లాడారు. సో ఇప్పుడు మీకు రాలేదు కాబట్టి కూల్చేసిండ్రా? కాదు, రావాలనుకుంటే కూల్చకుండా ఉండేటోళ్ళం. మా ఉద్దేశము భవిష్యత్తు తరాల గురించి. బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశము రానున్నటువంటి ఎన్నికల గురించి ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన రానున్నటువంటి తరాల గురించి, వాడు ఇచ్చేటటువంటి మూటల గురించి కాదు. వాడు ఇచ్చేటటువంటి మూటల గురించి అయితే ఈరోజు లేక్ వ్యూ, రివర్ వ్యూ, వాటర్ వ్యూ అని చెప్పి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చేటటువంటి పెద్ద పెద్ద బడా బిల్డర్లు ఎవడైతే కబ్జాలు చేసేటోడు ఉంటాడో వాళ్ళకించి పెద్ద ఎత్తున సొమ్ము వస్తుంది. ఆ సొమ్ము కాదు మనకు కావాల్సినటువంటిది, పిల్లలకు అసలైనటువంటి ఆస్తి ప్రకృతి, దాన్ని మనం ఇవ్వాలి. నీకు ఈరోజు మూటలు వస్తున్నాయి కదా అని చెప్పి చదువుకొని మీరు మునిగి సావండి అని చెప్పి గత పాలన లెక్క మా ప్రభుత్వం పనిచేయదు. ఈరోజు మునిగి సాగకుండా ఉండాలంటే మూటలు కాదురా మిమ్మల్ని కూడా తీసి తరిమేస్తాం అనేటటువంటి నినాదంతో ఒక ప్రక్షాళన చేస్తూ ఒక యజ్ఞాన్ని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. దాని ముందు రేవంత్ రెడ్డి గారు నడిపిస్తా ఉన్నారు. యజ్ఞం అనుకున్నప్పటికీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లేకుంటే అక్కడ పనులు అనేవి చేయలేకపోవడం వల్ల హైడ్రా అనే దానిలో లేకుంటే మూసీను ముందు పెట్టి పని నడిపిస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు అనే మాటకి ఏం చెప్తారు? 2014, 2018 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసుకుందాం. 2014, 2019 బీజేపీ మేనిఫెస్టో కూడా తీసుకుందాం. ఈ రెండింటిని తూకమేరి కలిపేయండి. మాది ఒకసారి తూకమేరి, ఇది దీంట్లో ఏరి, ఇది దీంట్లో ఏరి. ఇది ఎక్కువ తూగితే నేను గెలిచినట్టు, ఇది ఎక్కువ తూగితే వాళ్ళు గెలిచినట్టు. సో ఇప్పుడు 10 ఏళ్ల కంటే కూడా 10 నెలల పాలనే బాగుందంటారా? తూకమేయండి అంటున్నా, ఖచ్చితంగా కంపేర్ చేయండి. సో ఈ తూకమేసి వాళ్ళ ఫలితాన్ని చెప్పేటువంటి అవకాశం మరి కొద్ది రోజుల్లో రాబోతున్నట్టుంది 10 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడు ఎలాగో కోర్టు 4 వారాల గడువు పెట్టింది కాబట్టి సో ఆ తూకమేసే ప్రక్రియలో భాగంగా ఎవరికి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది, ఏవి ఎవరికి ఎటువైపు మొగ్గు చూపించినా ప్రజలు విఘ్నులు, ప్రజలంతా చూస్తూనే ఉంటారు కవిత గారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎట్లాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కొంతమంది ప్రజలతోటి ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తే, ప్రతిపక్షాలు రెచ్చగొడితే, తిట్లు తినిపించుకున్నప్పటికీ కూడా ఫర్ గ్రేటర్ గుడ్ ఎవరు ముందుకు పోతా ఉన్నారు, చెప్పినటువంటి మాట మీద ఎవరు నిలబడతా ఉన్నారు, రాగానే 48 గంటలలో ఇచ్చినటువంటి ప్రమాణాలను ఎవరు నెరవేరుస్తూ ఉన్నారు, ఎవరు కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తా ఉన్నారు, లేకపోతే ఎవరు డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలకు ఇవన్నీ తెలుస్తాయి. ఉచిత రవాణా మనం ఇచ్చినామా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మనం ఇస్తున్నామా, లేకపోతే 500కే సిలిండర్ మనం ఇస్తున్నామా, అంగన్వాడీల యొక్క పరిస్థితి రోజు ఏముంది, డ్వాక్రా మహిళల యొక్క పూర్వ వైభవం ఎట్లా సాధ్యమవుతుంది, లేకపోతే ప్రభుత్వ కొల్లులు ఈరోజు పిల్లలకి ఎట్లా వస్తూ ఉన్నాయి, జాబ్ క్యాలెండర్లు ఎట్లా డిక్లేర్ అవుతూ ఉన్నాయి, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు గత 10 సంవత్సరాల నుంచి మొండిపడిపోయినాయో అవి ఈరోజు పూర్వ వైభవానికి ఎట్లా తీసుకొని వస్తూ ఉన్నాము. ప్రక్షాళన అనేటటువంటిది తెలంగాణలో కేవలం ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మన తెలంగాణ బిడ్డలు నిష్ణాతులు కావాలనేటటువంటిది, నైపుణ్య రంగంలో రాణించాలనేటటువంటి ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అయినా, లేకపోతే ఉంటున్నటువంటి ఐటీఐకి సంబంధించినటువంటి టాటాతో కలిసినటువంటి ఒప్పందాలైనా 1000 కోట్ల రూపాయలు పెట్టి ఎవరి కోసం చేస్తారో ప్రజలు బాగా ఆలోచిస్తారు. రామ్మోహన్ రెడ్డి కంటే
ప్రజలు చాలా బాగా ఆలోచిస్తారు. ఇంకొక పాయింట్ కూడా నేను యాడ్ చేస్తాను. మనం కొన్ని విజువల్స్ మనం చూస్తున్నామండి. హైడ్రాకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరికైనా మీకైనా రీచ్ అయింది, నాకైనా రీచ్ అయింది. ఒక చిన్న పిల్లని పోయి అడుగుతారు, ఎవరు కూలగొట్టిరమ్మా నీది అని అంటే 5 year కిడ్ని అడుగుతారు. పోయి ఎవరు కూలగొట్టిరమ్మా నీది అని అంటే రేవంత్ రెడ్డి కూలగొట్టిండు అని చెప్తారు. మనందరికి హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్, వాట్స్ హ్యాపెనింగ్? నేను చెప్తాను ఏందమ్మా ఎందుకనంటే మా డాడీ నాకు డీమార్ట్లో వాటర్ బాటిల్ కొనిపించిండు, తర్వాత నా బుక్ కూడా ఆడుండే, మాకు టైం ఇవ్వలేదు, కూలగొట్టిరు అని అన్నాడు. సరే అదొక కమర్షియల్కి సంబంధించినటువంటి అంశము, దాని బ్యాక్గ్రౌండ్లో కూడా నేను పోయా. జస్ట్ ఒక అవుటర్ కాంటెక్స్లో మనం చూసుకుందాం అంటున్నప్పుడు ఆ పసి పిల్లకి 5 సంవత్సరాల పిల్లకి నువ్వు క్వశ్చన్లు చెప్పి ఆన్సర్లు చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ చెప్పారు కదా ఎవరు కూలగొట్టిరమ్మా అంటే రేవంత్ రెడ్డి కూలగొట్టిండు అని చెప్పి అనిపించారు కదా. ఆ రేవంత్ రెడ్డి ఎందుకు కూలగొట్టిండో రామ్మోహన్ రెడ్డి చెప్తాడు. ఎందుకనంటే పోయిన సంవత్సరము మౌనిక అనే ఒక 9 సంవత్సరాల పిల్ల నాలాల కొట్టుకుపోయి చచ్చిపోయింది. అంతకంటే ముందు కూడా పిల్లలు చచ్చిపోతారు. పిల్లలు కాదు పెద్దోళ్ళు చచ్చిపోతారు, మహిళలు చచ్చిపోతారు, యువకులు కూడా చచ్చిపోతారు. బండి మీద పోకుండా పోకుండా మ్యానువల్ ముని బండితో పాటు కొట్టుకుపోయినటువంటి దుస్థితిలో మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డీమార్ట్లో కొనుక్కున్న వాటర్ బాటిల్ పోతే మళ్ళీ డీమార్ట్కి పోతే వాటర్ బాటిల్ వస్తుంది. లేకపోతే బుక్ ఆడ గోడ కింద పడితే ఆ బుక్ తెచ్చుకోవచ్చు, కాదంటే కొత్త బుక్ తెచ్చుకోవచ్చు. కానీ పోయినటువంటి మౌనిక ప్రాణాన్ని ఎట్లా తెస్తావు? అక్రమ కట్టడాలతోటి చెరువులని కబ్జా చేయడంతో అవి నీళ్లు పోయేటటువంటి జాగా లేక కాలనీలు మునిగిపోతుంటే, నాలాలు పొంగి పొర్లుతుంటే, మనుషులు పడి సస్తుంటే ఇంకొక ఇంట్లో ప్రాణం పోదు అనేటటువంటి ఒక సంకల్పంతో ఒక నాయకుడు నిర్ణయాన్ని తీసుకుంటున్నా మేము కూడా చెప్తున్నాము. 100% చేస్తారు. 10 మంది శాపనార్థాలు పెడితే 1 కోటి మంది ఆశీర్వదిస్తారు ఇట్లాంటి పనులని. ఎవరి కోసం చేస్తుండు? ఆయనకు ఆస్తిపాస్తులు ఏమైనా వస్తాయా? మీరు చెప్పినట్టు కబ్జాలు చేస్తే పైసలు వస్తాయి, కబ్జాదారులను అడికించి తీసేస్తే పైసలు రావండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు ఎట్లుందో. 1,00,000 కోట్లు తిన్నటువంటి ఏదైతే కొండనంట శిల్పమై తర్వాత పూజలు ఎట్లా అందుకుంటుందో ఈరోజు సుత్తిపోట్లు తింటా ఉన్నాడు ఆయన. కానీ రేపు పొద్దున శిల్పమై నిలబడతాడు ఖచ్చితంగా. ఆయన అభిమానించేటటువంటి రోజులు వస్తాయి, మనందరం చూస్తాం. అబ్బా ఇట్లాంటి పనుల కోసం ఆయన ఆలోచన చేసిండు అనేటటువంటి మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మనం మాట్లాడుకున్నట్టుగా ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఏమవుతుందా బేరీజు వేసుకుంటారా తరాజులో ప్రజల దగ్గర అయితే ఉంది కాబట్టి ఎవరి వైపు మొగ్గు చూపుతారు చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.